ఈ అప్లికేషన్ చేసేటప్పుడు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. ఇట్లా మీరు కనుక చేస్తే మీకు అప్లికేషన్ చేసుకున్న మీరు ఎలిజిబిలిటీ ఉన్నా కూడా అదే డబ్బులు కష్టపడవు. ఎందుకు ఏంటి అని పూర్తి వివరాలు ఈ వీడియోలో చూసి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు చూడండి. మధ్యలో స్కిప్ చేసి ఫార్వర్డ్ చేసుకుంటూ పోతే ఏమీ కూడా మీకు అర్థం కాదు. సో హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తెలుగు ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. కేంద్ర ప్రభుత్వం భర్త చనిపోయిన లేదా ఇంటి కుటుంబ పెద్ద చనిపోయిన వితంతువులకు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 20,000 రూపాయల స్కీమ్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినది. చాలామందికి తెలుసు. తెలియకపోతే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇమ్మీడియట్లీగా ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ మీకోసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అయితే ఫ్రెండ్స్, ఈ స్కీమ్ చాలామందికి అప్లికేషన్ చేస్తున్నారు, బాగానే ఉంది. చాలామందికి తెలిసిపోయింది, 80% తెలుసు. ఈ అప్లికేషన్ చేసేటప్పుడు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. ఇట్లా మీరు కనుక తప్పు చేస్తే మీరు అప్లికేషన్ చేసుకున్నా, మీరు ఎలిజిబిలిటీ ఉన్నా కూడా మీకు ఆ పథకం కింద వర్తించదు. అంటే పడే డబ్బులు కష్టపడవు. ఎందుకు ఏంటి అసలు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మధ్యలో స్కిప్ చేసి ఫార్వర్డ్ చేసుకుంటూ పోతే ఏమి కూడా మీకు అర్థం కాదు. నేను పాయింట్ టు పాయింట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అసలు దీనికి ఏం కావాలి, ఎక్కడ అప్లికేషన్ చేసుకోవాలి, మనం ఎలాంటి తప్పులు చేయొద్దు అనేది క్లియర్గా పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం. సో ఓకే, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్ వీడియోస్ మీరు రెగ్యులర్గా పొందాలనుకుంటే మన తెలుగు ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కేంద్ర ప్రభుత్వం వితంతువులకు ఆర్థిక సాయం కింద 20,000 రూపాయల దాకా చేసుకుంటే ఇస్తుంది, మీరు ఎలిజిబిలిటీ అయితే కనుక. సో ఇందుకోసం 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల లోపు ఈ 18 బిట్వీన్ 15 ఉండాలి. సో అయితే 2017 ఏప్రిల్ 12 తర్వాత భర్త మరణించిన వారికి మాత్రమే అవకాశం ఉంది. బిఫోర్ 2017 ఏప్రిల్ 12 వాళ్ళకి పనిచేయదు. ఆఫ్టర్ 2017 ఏప్రిల్ 12 తర్వాత వాళ్ళకి పనిచేస్తుంది. ఎన్ఎఫ్బిఎస్ అనేది కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు చేయబడుతున్న ఒక సామాజిక భద్రతా పథకం. కుటుంబానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న వ్యక్తి అకస్మాత్తుగా లేదా సహజంగా మరణిస్తే ఆ నిరుపేద కుటుంబానికి రూపాయలు 20,000 ఆర్థిక సహాయాన్ని ఈ పథకం ద్వారా ఏకమొత్తంగా అందిస్తారు. దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే వయస్సు, మరణించే కుటుంబ పెద్ద వయస్సు 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉంటారు, కానీ మినిమం 15 వరకు అట్లా ఉండాలి. దరఖాస్తు దారిద్ర్య రేఖకు దిగువన బిలో ప్రావర్టీ లైన్కి జీవిస్తూ ఉండాలి. మరణించిన వ్యక్తిపై కుటుంబం పూర్తిగా ఆధారపడి ఉండాలి. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటంటే మరణించిన వ్యక్తి యొక్క మరణ ధృవీకరణ పత్రం, డెత్ సర్టిఫికేట్, కులానికి మరియు ఆదాయానికి సంబంధించిన ధృవీకరణ పత్రాలు, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్, చనిపోయిన వ్యక్తి వయసు నిర్ధారించే వయసు ధృవీకరణ పత్రం, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, రేషన్ కార్డు లేదా బీపీఎల్ బిలో బోర్డు లైన్ కాపీ, కుటుంబం పెద్ద మరణించిన తర్వాత ఆ కుటుంబానికి సంరక్షణగా వివరిస్తున్న వారి వివరాలు. ఇవన్నీ కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవి. ఎలా అప్లై చేయాలి? మృతి చెందిన వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులు లేదా తదుపరి సంపాదన వరకు మరణం సంబంధించిన 2 సంవత్సరాలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే 2 years లోపే. అర్హులు తమ గ్రామాల్లోని మీ సేవా కేంద్రాలు, మండల రెవెన్యూ ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయం లేదా జిల్లా గ్రామీణాభివృద్ధి డిఆర్డి కార్యాలయంలో సంప్రదించాలి. ఈ మీ సేవ కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, డిఆర్డి ఆఫీస్లో కానీ 2 years లోపు మనం దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. ఎలా దరఖాస్తు చేసుకోవాలో పైన వివరాలు చెప్పినా కాబట్టి ఆ డాక్యుమెంట్ తీసుకొని పోవాలి. కుటుంబంలో సంపాదించే వ్యక్తి 18 నుంచి 59 సంవత్సరాల లోపు మాత్రమే ఉండాలి. కుటుంబ సభ్యులు మరణ ధృవీకరణ పత్రం అంటే డెత్ సర్టిఫికేట్ తర్వాత ఎన్ఎఫ్బిఎస్ కోసం దరఖాస్తు చేయాలి. అర్హతలు సరిపోతే ఒకేసారి 20,000. విడతల వారిగా అట్లా ఏమి ఉండదు, ఒకేసారి 20,000 కొట్టేస్తారు డైరెక్ట్. కాకపోతే ఏంటంటే డెత్ సర్టిఫికేట్ అయితే కన్ఫామ్గా ఉండాలి. ఏజ్ మాత్రం 18 to 50 బిట్వీన్ మాత్రమే ఉండాలి. చనిపోయిన తర్వాతనే అప్లై చేసుకోవాలి. ఒక కుటుంబంలో 45 ఏళ్ల వ్యక్తి ప్రధానంగా సంపాదిస్తున్నాడు అనుకుందాం. ఆయన మరణిస్తే ఆయన భార్య లేదా ఇతర అర్హ కుటుంబ సభ్యులు ఎన్ఎఫ్బిఎస్ కోసం అప్లై చేయవచ్చు. ఈ ప్రాసెస్ ఏంటంటే చనిపోకముందు అప్లై చేసుకోవడానికి లేదు. చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబంలో ఉన్న సభ్యులు ఎవరైతే ఉంటారో భార్య పిల్లలు కానీ వాళ్ళు ఈ ఎన్ఎఫ్బిఎస్ కోసం అప్లై చేయవచ్చు అనేది స్పష్టంగా చెప్తున్నారు మనకైతే. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ముందస్తు నమోదు చేసుకునే పథకం కాదు, స్కీమ్ కాదు. మరణం జరిగిన తర్వాత మాత్రమే దరఖాస్తు చేస్తారు. ఇది ఒక్కసారి మాత్రమే ఇచ్చే సహాయం. నెలవారీ పెన్షన్ కాదు. చనిపోయిన తర్వాత ఒకసారి 20,000 వస్తాయి. దాంతో ఈ స్కీమ్ అనేది ఆ పర్సన్‌కి అక్కడితో క్లోజ్ అయిపోతుంది. అంతే ఇంగ అది.